మా కార్మిక సంఘాలకు ముఖ్య న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తున్నటువంటి నాయన్ రవి గారు, మా ట్రేడ్ యూనియన్ నాయకులు గొర్రె విజయ్ గారు, పెయింటర్స్ అసోసియేషన్ నుంచి రాజు గారు, ఆటోస్, అదేవిధంగా హోటల్ వర్కర్స్, సెంట్రింగ్ నుంచి భిక్షపతి గారు, అదేవిధంగా ఎల్పిసి నుంచి సుదర్శన్ గారు, తిరుపతి గారు, సురేందర్ గారు, అదేవిధంగా చిరువేపల్లి నుంచి ఇస్మాయిల్ గారు, మిగతా వివిధ ఆటో కార్మిక సంఘాలు, వీరితో పాటు రిటైర్డ్ ఉద్యోగుల తరఫు నుంచి ఆనందం గారు, వీరందరూ కూడా వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో 2.5 ఏళ్ల నుంచి సంఘటిత అసంఘటిత కార్మికులు పడుతున్నటువంటి అవస్థ, వారి ఘోష, వారి తిప్పలన్నీ కూడా మరి సమీక్షించుకొని అధికారులకు, జిల్లా అధికారులకు అనుకోండి, రాష్ట్ర అధికారులకు కూడా లేబర్ డిపార్ట్మెంట్లో ఏఎల్ఓస్ నుంచి డిసిఎల్ వరకు, కమిషనర్ ఆఫ్ లేబర్ వరకు కూడా అనేక సందర్భాలలో మా సంఘ ప్రతినిధులందరూ కూడా మరి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా దున్నపోతు మీద వానబడ్డట్టు ఏమాత్రము ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లడం లేదు. మరోవైపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 100 ఏళ్ల క్రితము సంఘటిత అసంఘటిత కార్మికులందరూ కూడా సరైన పనికి సరైన వేతనం ఇవ్వాలి, అందరికీ 8 గంటల పని దినాలని చెప్పి పోరాడి సాధించుకున్నటువంటి 29 చట్టాలను కూడా రద్దు చేసి 4 కోట్లు తీసుకొచ్చి ఈరోజు కార్మికుని వెన్నుముక ఇచ్చినటువంటి పరిస్థితి ఈ కేంద్ర ప్రభుత్వం చర్యల ద్వారా మనకు ఈరోజు అన్ని కనబడుతున్నాయి. ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, చివరికి దేశ అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలకు నిరసనగా అందరినీ చైతన్యవంతం చేయాలని చెప్పి ప్రతి ఏటా కూడా మే మాసమంతా కూడా కార్మిక వాడళ్ళు, కార్మిక ప్రదేశాలలో, కార్మిక నివాస స్థలాలలో సందర్శించి మా సంఘ ప్రతినిధులందరం కూడా మరి వారి సమస్యలు తెలుసుకొని అనేక మందికి కార్మిక చట్టాలపైన అవగాహన లేనప్పటి సందర్భంలో వారికి ఆ చట్టాలపైన అవగాహన తెలియటమే కాకుండా అనేక మంది తమ ఫ్యాక్టరీలలో, తమ పని ప్రదేశాలలో ఎండనక, వాననక, సలనక చేస్తున్నటువంటి పని ఒత్తిడి కారణంగా అనేక మంది అనారోగ్యానికి కూడా గురైనటువంటి పరిస్థితులు. వారందరినీ కూడా హెల్త్ చెకప్ చేయించి మరి అక్కడ ఉన్నటువంటి వారి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచే విధంగా మరి ఆరోగ్యపరంగా కూడా హెల్త్ క్యాంప్స్ కూడా నిర్వహించి వారిని ఆరోగ్యవంతులు చేసేదానికి కూడా ఈ కార్మిక ఉద్యోగ చైతన్య మాసం దోహదపడ్డదన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో సంఘటిత అసంఘటిత కార్మిక లోకానికి అనేక రాయితీలు కల్పించి సెస్ ద్వారా వస్తున్నటువంటి వేతనాన్ని కలెక్ట్ చేసి వారి సంక్షేమం కోసం అనేక పథకాలు చేస్తే ఈరోజు ఎంత బాధాకరం అంటే ఎన్నికల సమయంలో అన్ని వర్గాలకు హామీ ఇచ్చి దగా చేసినటువంటి ఈ రేవంత్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక లోకానికి కూడా అనేక రాయితీలు ప్రకటించి అనేక హామీలు ఇచ్చి ఈరోజు మొండి చేయి చూపెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మనం చూస్తున్నాం. అందులో భాగంగా మా ఆటో డ్రైవర్ సోదరులకు వారు ఈరోజు ర్యాపిడో కారణంగా అనుకోండి, లేక ఉచిత బస్ ప్రయాణం అనుకోండి, ఈ పథకాల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఆటో డ్రైవర్లు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపరించింది. కనీసం ఆ కుటుంబాలను పలకరించే కాంగ్రెస్ నాయకుడు లేడు, కాంగ్రెస్ మంత్రులు జాడలేరు, కాంగ్రెస్ శాసనసభ్యులు జాడలేరు. ఎన్నికల సమయంలో మాత్రము ఆటో డ్రైవర్ సోదరులకు
ఈ పథకం ఇస్తాము, ఆ పథకం ఇస్తాము, ఇవి ఇస్తాము, అవి ఇస్తాం అని చెప్పి ఈరోజు అబద్ధాలు ఆడి ఆటో డ్రైవర్ల ఓట్లు దండుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఈరోజు ముఖం చాటేసుకొని మరి కనబడకుండా తిరుగుతున్నారు. ఈరోజు సంఘటితంగా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికులు సెస్ ద్వారా కలెక్ట్ అయినటువంటి సొమ్ము, వాళ్ళ ఇన్సూరెన్స్ పైసలు కూడా ఈరోజు వాళ్ళకు దక్కుతలేవు. జిల్లా లేబర్ ఆఫీస్ పైన స్పందన లేదు, రాష్ట్రంలో ఉన్న కమిషనర్ ఆఫ్ లేబర్ దగ్గర పైన కూడా స్పందన లేదు. అందుకే ఈరోజు ఈ కార్మిక లోకానికి అండగా ఉండాలని చెప్పి భారత రాష్ట్ర సమితి అనుబంధంగా ఉన్నటువంటి BRTU ఆధ్వర్యంలో మరి వారి సమస్యలన్నీ కూడా తీసుకొని మరి అతి త్వరలో ఈ మాసమంతా కూడా సమీక్షించుకొని పెద్ద ఎత్తున మరి జిల్లా లేబర్ కార్యాలయం ముందు వారి సమస్యల కోసము వారికి రావాల్సినటువంటి క్లెయిమ్లు వచ్చే వరకు కూడా దీర్ఘకాలికంగా పోరాటం చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక 3-4 రోజుల క్రితము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసినారు, కార్మిక లోకానికి వరాలట. ఏం వరాలనైనా? కార్మిక లోకాన్ని ఒక 4 వర్గాలుగా విభజించడం జరిగింది. అన్స్కిల్డ్ వర్కర్స్, సెమీ స్కిల్డ్ వర్కర్స్, స్కిల్ వర్కర్స్, హై స్కిల్ వర్కర్స్ అని. దాంట్లో అన్స్కిల్ వరకు 16,000 అని, సెమీ స్కిల్ వరకు 17,000 అని, స్కిల్ వర్కర్స్ 18,000 అని, హై స్కిల్ వర్కర్స్కు 20,000 అని. వాస్తవంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం మరి 13,000 ఉన్న వాటిని 23,680 రూపాయలకు మరి పెంచినటువంటి ఘనత కేసీఆర్ ప్రభుత్వం గత ప్రభుత్వం అంది. కానీ ఈరోజు వరాలు కురిపించినట్టు చేసి ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే కొండ నాలుగకు మందు అయితే మందు పెడితే ఉన్న నాలుగ ఊసినట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం అట్లున్నది. అందుకే ఈరోజు అందరిని కూడా సంఘటితం చేసి చైతన్యం చేసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా తమకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా పైసా కూడబెట్టుకొని రిటైర్డ్ అయిన సమయానికి మరి పిల్లల పెళ్లి కోసమో ఇంటి కోసమో దాచుకున్న సొమ్మును కూడా వాళ్ళ చెప్పులరగా తిప్పిస్తున్నారు తప్ప వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా వస్తలేవు. నిన్న మొన్న చూసినాం, ఆర్టీసీ ఎంప్లాయీస్ని కూడా మభ్యపెట్టి విలీనం చేస్తున్నారు. దానికి కమిటీ వేసిండ్రు, దీనికి కమిటీ, దానికి కమిటీ, అన్ని కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారు తప్ప మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు. అందుకనే ఖచ్చితంగా పెద్ద ఎత్తున మరి ఈ మాసం అంతా కూడా మేము సేకరించినటువంటి కార్మికుల సమస్యలను మరి చివరి రోజున 1వ తారీఖు జూన్న పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించి ఆ సదస్సులో అన్ని వర్గాల సమస్యలను మరి క్రోడీకరించుకొని ఈ మాసమంతా కూడా మరి మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోతాము. ఖచ్చితంగా కార్మిక పక్షాన కార్మిక లోకానికి అండగా బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక విభాగం అండగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరోపక్క స్కీమ్ వర్కర్స్, అంగన్వాడీ అయితేనేమి, ఆశా వర్కర్స్ అయితేనేమి, వీటితో పాటు ప్లాట్ఫామ్ వర్కర్స్, గిగ్ వర్కర్స్, స్విగ్గీ అయితేనేమి, జొమాటో అయితేనేమి, రకరకాలుగా మరి ప్లాట్ఫామ్ వర్కర్స్, గిగ్ వర్కర్స్ కూడా వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. మరి చట్టాలు తీసుకొస్తున్నామంటున్నారు, పార్లమెంట్లో చట్టాలు కల్పిస్తామంటున్నారు. ఈరోజు వాటికి అతిగతి లేదు. చివరికి ఎంత బాధాకరం అంటే చట్టాలు చేసేది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమే, కానీ ఆ చట్టాలు మాత్రము మరి అమలు చేయని పరిస్థితిలో మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో పాటు మరి రాష్ట్రాలలో 25 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఏది కూడా అమలు చేస్తలేరు. అందుకే ఈరోజు చూసినట్టయితే పాపం పుట్టకూటి కోసం పీజీలు పిహెచ్డీలు చేసినటువంటి నిరుద్యోగ యువకులు స్విగ్గీ, జొమాటో, గిగ్ వర్కర్స్గా పనిచేస్తున్న సందర్భంలో వాళ్ళు ఇళ్లకు ఆర్డర్ అందిస్తున్నటువంటి సందర్భంలో మరి అక్కడ డెలివరీ చేసే సందర్భంలో
ఆ యజమాని ఆ డెలివరీ తీసుకుంటున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పెంపుడు కుక్కల ద్వారా మరి కరిచి అనేక సందర్భాలలో బిల్డింగ్ల మీద నుంచి కూడా పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరో పక్క ఆలస్యమైందని చెప్పి ఒక నిమిషమో 2 నిమిషాలో 5 నిమిషాలో ఆ డెలివరీ చేసే క్రమంలో ట్రాఫిక్ ఇబ్బందో లేక రోడ్లు ఉన్నటువంటి గుంతలలో పడో వారి వాహనం చెడిపోయో ఆగితే మరి అక్కడ డెలివరీ అందించిన తర్వాత కూడా ఈ గిగ్ వర్కర్స్ పైసలు రాని లక్షలాది మంది సమస్యలు ఎదుర్కొంటున్న సందర్భం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ప్రతి వర్గం వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి వాళ్ళందరినీ కూడా వేధిస్తున్నారు. కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆనాడు చికాగోలో కార్మిక లోకం ఏ తీరుగైతే హక్కుల కోసం పోరాడిందో మరొక్కరోసారి ఖచ్చితంగా ఇదైతుంది. గత 3-4 నెలల క్రితం మీరు చూసినట్టయితే నోయిడాలో ఉన్నటువంటి అసంఘటిత కార్మిక లోకమంతా వేలాదిగా ఎట్లా కదిలిద్రో అతి త్వరలో అట్లనే అవుతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం, బిడ్డ ఈ కార్మిక లోకానికి మీరిచ్చినటువంటి వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేర్చే వరకు కూడా ఐక్య పోరాటం చేస్తాము. కలిసి వచ్చే సంఘాలతోనే కలుపుకొని పెద్ద ఎత్తున ఈ సంఘటిత అసంఘటిత రంగాల్లో ఉన్నటువంటి కార్మికులతో పాటు చిరు వ్యాపారులు, గిగ్ వర్కర్స్కు, స్కీమ్ వర్కర్స్కు, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు అన్ని రకాల వర్గాలకు కూడా అండగా ఉంటామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి 1వ తారీఖున జరగబోయే సదస్సుకు అన్ని సంఘాల ప్రతినిధులతోని పెద్ద ఎత్తున రావాలి. మరి దానికి మరి రాజుగారు పెయింటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజుగారు అధ్యక్షత వహిస్తారు.